నమస్తే, నా పేరు సత్యనారాయణ, పుసులూరి సత్యనారాయణ. నేను రిటైర్డ్ డిప్యూటీగా చేసి రిటైర్డ్ అయినాను. ఒంగోలు డీమ్డ్ ఆఫీసు రిటైర్డ్ కూడా 20 ఏళ్ళు అయింది. 90 ఏళ్ళు రిటైర్డ్ అయినాను. నేను ఈ మన బీసీ కులాల గురించి అంటే బీసీ అంటే వెనకబడి తరగతులు అంటే దేనికి వెనకబడ్డాలని అనేది అంటే నాకు తెలిసి చదువు లేకపోవడం ఒకటి, పేదరికం, తర్వాత వివక్ష తల్లిదండ్రుల నుండి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ప్రపంచ బిగినింగ్ ఊరమ్మడి బ్రతుకులు అయిపోయినాయి. బీసీలు ఎక్కువగా వృత్తిపరంగా రూరల్ ఏరియాలో గ్రామీణ వాతావరణంలో ఊళ్ళో ఉన్నారంటే వాళ్ళు కేవలం ధనికులు యొక్క చెప్పు చేతల్లో వృత్తిపరంగా వాళ్ళు ఆధారపడి పిల్లలకి చదివించకపోవడం వల్ల వెనకబడ్డారని నా అభిప్రాయం అనుకుంటాను. ఎందుకంటే మీరు చదివిందిరా, మీరు చదువులేదురా, ఆ పని చేయరా, ఈ పని చేయరా అనేది ఆలోచనతో వాళ్ళు అగ్రకులాల వాళ్ళు వీళ్ళని అణగదొక్కారని చెప్పి నా అభిప్రాయం. నేను అన్ని జిల్లాల్లో పనిచేశాను. ఇన్స్పెక్టర్గా, మలేరియా ఇన్స్పెక్టర్గా, హెల్త్ ఇన్స్పెక్టర్గా, శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, తర్వాత ఒంగోలు, గుంటూరు ఇట్లా చేశాను. డిప్యుటేషన్ ఆసిఫాబాదు, నిర్మలలో కూడా ఒక డిప్యుటేషన్ చేశాను. అరకు వ్యాలీ నుంచి అక్కడ కొన్నాళ్ళు చేశాను. ఈ సుదీర్ఘమైన సర్వీసులో అసలు కులం అనేది నాకు ఏవగింపండి. కులం దేనికి కులం అంటే పెద్దవాళ్ళు ఈ బ్రాహ్మణ భావజాలంలో కులం అనేది వాళ్ళు వేదాలు చదువుకొని వీళ్ళని చదివించకుండా, చదువు రానియకుండా ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళు నేను ఈ పని చేయాలి కావాలా అనేది ఆలోచనతో వాళ్ళు అగ్రకులాలు అనండి, రెడ్డి అనండి, వాళ్ళు బాగా పొలాలు సంపాదించి వీళ్ళ మీద పెత్తనం చెలాయించే విధంగా చేసినందువల్ల వీళ్ళు మొదటి నుంచి వెనుకబడిన తరగతులు అనేది గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా వెనుకబడిన తరగతులు అనేది వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కూడా వర్గీకరించారు. వెనుకబడిన తరగతులు, మా ఎంబీసీ ఎక్కువగా వెనుకబడిన తరగతులు అంటే కేవలం వృత్తిపరంగా డప్పులు వాయించేవాళ్ళు, తర్వాత వృత్తిపరంగా మట్టి తొక్కేవాళ్ళు కుమ్మరి ఆలోచన ప్రభుత్వం తీసుకోవాలండి. తర్వాత ఇంటి పేర్లు కూడా నాకు తెలిసి మా ఇంటి పేరు పుసులూరి వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు. కొమ్మినేని అన్ని వర్గాల్లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఉన్నారు ఇట్లా అనేది రీసెర్చ్ స్కాలర్స్కి, వాళ్ళు ఎంఏ పిహెచ్డి చేసే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తీసుకొని ఈ ఇంటి పేర్లు ఎందుకు ఉన్నాయి, ఇన్ని ఇంటి పేర్లు అన్ని కులాల్లో వెనకబడి తరగతులు అయినా కూడా ఇంటి పేర్లు, అగ్ర కులాల్లో ఇంటి పేర్లు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో కూడా పుసులూరి వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్లో పుసులూరి వాళ్ళు ఉన్నారు. మరి ఇతర కమ్యూనిటీలు కూడా వడ్డీరాళ్ళలో ఇలాగే ఈ కమ్యూనిటీ ఇట్లా, అలాగే కొమ్మినేని, అలాగే నన్నపనేని, ఇవన్నీ అన్ని వాళ్ళ ఉన్నారు. కారణం ఏమిటి రీసెర్చ్ తప్ప నాకు దీని గురించి నాకు ఎవరన్నా నా దగ్గరికి వస్తే నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇది తర్వాత ఆర్థికంగా బలపడాలంటే చదువు ముఖ్యం. చదువు లేనందువల్లే నాకు తెలిసి మా ఊళ్ళో ఒక ఆయన పెద్ద ఆయన, నువ్వు ఇట్రారా అని కులం పేరు పెట్టి తిప్పుతుంటే నేను వాడికి ఎదురు తిరిగి, నాయన మా అమ్మా నాన్న నాకు పేరు పెట్టారు సత్యనారాయణని, నువ్వు సత్యనారాయణకి ఎందుకు పిలవవు నువ్వు అనేది నేను ఎదురు తిరిగానండి. అది అక్కడ వాడు బిత్తరపోయి, అయ్యా రే అబ్బాయి నీ పేరు సత్యనారాయణ కదా, నేను సత్యం ఉంటాను అయ్యా అని అన్నాడు. సత్యం సంతోషమే. ఆ విధంగా నేను మరి కొన్ని ఊళ్ళల్లో ఈ ఉద్యోగపరంగా జరిగినప్పుడు నాకు భోజనం పెట్టేటప్పుడు మొట్టమొదటి నా కమ్యూనిటీ గురించి అడిగేవాళ్ళు కాదు, కర్ణాలు కానీ మురుసులు కానీ. భోజనం పెట్టిన తర్వాత నెక్స్ట్ అదే ఊరు వెళ్ళినప్పుడు బయట పెట్టేవాళ్ళు.
ఏమిటి కారణం అంటే ఆ మోతాదులు ఏమంటే మీరు పలానా కమ్యూనిటీ అంటే బ్రాహ్మణ కదా వాళ్ళు, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కానీ బయట పెట్టారని. అన్నం తినేటప్పుడు అన్నం ఇస్తరాకు రజకిలు అంటే చాకళ్ళు వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, అన్నానికి తింటారు తీసుకెళ్తారు ఇస్తారు. నీళ్లు వేడి నీళ్లు కుమ్మర అబ్బాయి వచ్చి నీళ్లు తెచ్చేవాడు. ఏమిటి ఇది, ఈ వివక్ష ఏమిటి అనేది నాకు మొట్టమొదటి. సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు మన సంఘాలు బీసీ సంఘాలలో చైతన్యం కోసం పనిచేశారు, మీ అనుభవాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం బీసీలు హక్కుల సాధన కోసం మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మనం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి, ఏ విధంగా పనిచేయాలి? హక్కులు సాధన అంటే ముందు ముఖ్యంగా రిజర్వేషన్స్లో మనకు తప్పనిసరిగా గవర్నమెంటు ఈ 27% కాదు 52% ఇచ్చి ఆర్థికంగా లేని వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి మరి ఎస్టీకి స్కాలర్షిప్ ఇస్తున్నారు, ఎస్ఐ స్కాలర్షిప్ ఇస్తున్నారు. వీళ్ళకి కూడా పెంచి చదివించే ఏర్పాటు చేసి పొలాలు లేని వాళ్ళకి పొలాలు ఇప్పుడు ఈనాంలో రైతువారీ వచ్చింది, రైతువారీ సెక్షన్, రైతువారీ ఈనాంలో హక్కులు కల్పించారు. అప్పుడు సాగుదారు హక్కుదారు ఎవరో గవర్నమెంటు. అట్లా కాకుండా కొంతమందికి దేవాదాయ భూములు కూడా వాళ్ళకి పంచి హక్కు కల్పించి వాళ్ళకి ఆర్థికంగా డెవలప్ చేస్తే తప్ప ఈ బీసీలు పైకి ఎదిగేదానికి ఆస్కారం ఉండదండి. అది నా అభిప్రాయం. ఈ బీసీలు అందరూ ఎక్కడ పడితే అక్కడ మా నాదేం లేదు నేను అంటే నాకు తెలిసి ప్రతి ఊళ్ళోనూ తక్కువ ఈ బీసీ తక్కువ. ఇప్పుడు నాయ బ్రాహ్మణులండి, రజకీయులండి, ఉప్పరానండి, యానాదులు మరీ అన్యాయం. యానాదులు వాళ్ళు ఎస్టీలు వాళ్ళు చాలా చదువులేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళన్న పర్లేదు కానీ యానాదులు కాదు, అనాథులు ఈ మంగోలియా నుంచి వచ్చారు. అప్పట్లో మంగోలియా నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళ కవళికలు కానీ, కళ్ళు కానీ, కనుబొమ్మలు కానీ, చెక్కుళ్ళు కానీ వాళ్ళకి వీళ్ళకి సరిపడి చేస్తే ఈక్వల్గా అవుతారు. అంచేత వాళ్ళకి ప్రతి ఫంక్షన్లను తర్వాత చావులను పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు ఈ ఇస్తలు చేసిన తర్వాత అది తీసుకెళ్ళి తినేదానికి వాళ్ళు ఆరాటపడటం. ఆకలి కేవలం అందుకోసం ఈ ఏనాదులు ఆడపిల్లలు కానీ, వాళ్ళు చదువు లేదు, మగపిల్లలు కానీ, మగవాళ్ళు కానీ రిక్షా ఇప్పుడు కొంచెం రిక్షా దొక్కుతున్నారు. తెలివి ఉన్నది వాళ్ళకి, తెలివి ఉన్నవాళ్ళే కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, గైడెన్స్ లేదు. అంచేత వాళ్ళు ఆ ఎస్టీలే కాకుండా మోస్ట్ బెస్ట్ అని చెప్పి వాళ్ళకి డెవలప్ చేయాలా. ఈ తర్వాత ఈ చాకళ్ళు రాజకీయాలు అంటారే, రజకులు కానీ, ఉప్పర్లు కానీ, తర్వాత యాదవులకు డెవలప్ అయినారు, బట్రాయిలు డెవలప్ అయినారు, కులాలు డెవలప్ అయిన వాళ్ళు కులాలకు చెప్తాను. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నవాళ్ళంతా ఈ ఓళ్ళ మీద తిరిగి గాజులు అమ్ముకొని ఉంటారు. ఆడపిల్లలు గాజులు బూట్లు వాళ్ళు కూడా చదువులేక మరి రిజర్వేషన్, లేడీస్ రిజర్వేషన్ పెట్టి వాళ్ళని డెవలప్ చేయాలా. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ వీళ్ళు పై రావాలంటే ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఒక కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళని డెవలప్ చేసే విధంగా సర్వే చేయాలి ముందు. అసలు ఇంటి పేర్లు ఎందుకు ఇన్ని కులాల్లో ఒకే ఇంటి పేరు ఎందుకు? ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఈ సంఘాల కోసము ఉద్యమాలలో కానీ అసలు చాలా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మన హక్కుల సాధన కోసం మనకు కుల పరంగా కావచ్చు, బీసీల పరంగా కావచ్చు, మన హక్కులు సంరక్షించుకోవాలి అంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలండి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం దన్నాలనండి, ఆర్తాళనండి, యాజిటేషనండి మరి అందరూ కలిసి చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించదు. అది సంగతి. థ్యాంక్ యూ సార్.